దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. నూతన నెలలోకి వచ్చాం మనం. నూతన దినము మనకు దేవుడు అనుగ్రహించారు. ఈ పునరుత్థాన దినంలో పరిశుద్ధ ఆదివారం. ఈరోజు మనం దేవుని వాక్యం వినడానికి దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు మరి ఈ విధంగా దేవుని వాక్యాన్ని మనం ఏదైతే నేర్చుకుంటున్నామో ఇప్పటి వరకు కూడా చాలా విషయాలు అనేక రకాలుగా మనం విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలే ఆ మీటింగ్స్ ద్వారా కానీ సంఘాల్లో కానీ మరి ఇంకా గృహ కూడికలని ఉపవాస ప్రార్థనలని చాలా విషయాలు ఇప్పటికే బైబిల్లో నుంచి మనం తెలుసుకుంటూ వచ్చాం. దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు పాటించే టైం వచ్చిందండి. మనం నేర్చుకున్న దాన్ని అందిన జీవితంలో పెట్టే టైం ఇప్పుడు మనకి వచ్చిందంటానే. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే మరి మనం ఇంతకాలం నేర్చుకున్న దాన్ని ఇంతకాలం ధ్యానం చేస్తాం, ఎన్నో మీటింగ్స్లోకి వెళ్ళాం, ఎంతో ఉద్యోగకరమైన విషయాలు తెలుసుకున్నాం పరిశుద్ధ గ్రంథంలో. అయితే మనం ఇతరుల వల్లే కాకుండా ఏ విషయాలైతే మనం నేర్చుకుంటూ వచ్చామో వాటిని మనం పాటించడానికి ఇది రైట్ టైం. అంటే ఇంతకుముందు పాటించకూడదు అంటే తప్పనిసరిగా పాటించాలి. ఇంకా పాటించకుండా ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అని అంటే ఇప్పుడు సరైన సమయంలో మనం ఉన్నాం. తప్పనిసరిగా దేవుడి మాటల్ని మనం పాటించాలి. ఈరోజు వాక్య ధ్యానం మనకు యోహాను సువార్తలో 16వ అధ్యాయం 33వ వచనాన్ని ధ్యానం చేద్దామండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. నా యందు మీకు సమాధానం కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకంలో జయించి ఉన్నాను అని. యేసు ప్రభు మరి యోహాను సువార్తలో ఆయన శిష్యులతో ఆయన మాట్లాడుతున్నటువంటి విషయం అండి. అక్కడ ఏమని రాస్తుందంటే యోహాను సువార్త 16లో 33లో లోకంలో మీకు శ్రమ కలుగును. ఎంత స్పష్టంగా ఉందో రాస్తుంది చూడండి. బైబిల్లో అన్నీ కూడా ఏ పక్షపాతం లేకుండా అందరి గురించి సరిగ్గా నోట్ చేయబడింది. యేసు ప్రభు కూడా ఇక్కడ ఏమంటున్నారంటే లోకంలో మీకు శ్రమ వస్తుంది, అయినా సరే మీరు ధైర్యం తెచ్చుకోవాలి. ఆయన లోకాన్ని జయించారు కాబట్టి జయ జీవితం కలిగిన ఆయన, జయించిన ఆయన మనతో ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకాన్ని తెచ్చుకుంటూ ధైర్యం తెచ్చుకోండి అనేటువంటి చక్కటి వర్తమానాన్ని ఈరోజు మనం విన్నామండి. ధైర్యం అనగానే మరి ఇప్పుడు ప్రజల యొక్క పరిస్థితి ఎలా ఉందంటే అందరి పరిస్థితులు కూడా ఎలాగా అంటే క్రైస్తవులు కానివ్వండి, లేకపోతే ఇతరులు ఎవరైనా సరే, ప్రభువుని ఎరిగిన వారైనా ఎరగని వారైనా సరే, అందరూ కూడా భయంకరమైనటువంటి ధైర్యాన్ని కోల్పోయిన పరిస్థితి, లేకపోతే చింత, భయంకరమైన దిగులు, పెరిగితనం, చాలా మరి భయ ఆందోళనలతో పాటు పెరిగితనము, ప్రాణాపాయం అంటే ప్రాణం పోతదేమో, ప్రాణం ఎట్లాగా అనేటువంటి దిగులు. నిజమేనండి, చాలా మందికి మనం మరి ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. చాలా చోట్ల ఇవే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిన్న నేను నా సెల్ ఫోన్లో ఎవరో ఒకరు ఒక పోస్ట్ చేశాను, ఒకటి పెట్టారు. అది ఏంటి అని అంటే టీవీ ఆన్ చేస్తున్నాడు ఒక ఆయన. టీవీ ముందే టీవీ నడుపుకునే అంత దగ్గరగా కూర్చొని ఏం చేస్తారంటే వార్తలు పెట్టారు అనమాట. ఆయన ఏం వార్తలు చెప్తుందని టీవీలో న్యూస్ రీడరు మాటలు చెప్తా ఉంది, న్యూస్ చెప్తా ఉంది. ఆ న్యూస్లో ఆమె చెప్తున్నది ఏంటంటే ఈరోజు కరోనా సోకి మరణించిన వాళ్ళు 10 మంది. అంటే ఆ న్యూస్ రీడర్ చెప్తుంది అన్నమాట ఈ డైలాగ్. ఏమనంటే ఈరోజు కరోనాతో చనిపోయిన వాళ్ళు 10 మంది, అయితే మా కరోనా వార్తలు విని చూసి మరణించిన వారు 100 మంది అని చెప్తా ఉంది న్యూస్లో. దేవుని బిడ్డలారా, మీకు అర్థమైంది అనమాట. కరోనాతో చనిపోయిన వాడు 10 మంది అయితే ఆ వార్తలు విని చనిపోయిన వారు 100 మంది అని చెప్తూ ఉంటే ఆయన చూస్తున్న ఆయన టీవీ దగ్గరికి వెళ్ళిపోయి టీవీని టచ్ చేసి దగ్గరగా కూర్చున్నాడు అనమాట.
అవును, నిజంగానే ఈ చూసి వచ్చిన వాళ్ళు కొంతమంది అంటే భయం భయం భయపడిపోవడం, అది చాలా మందిలో మనము ఇప్పుడు చూస్తా ఉన్నాం. ధైర్యం చేయకపోవడం, అధైర్యం, ఇంకా ఎంత అంటే భయంకరమైన చింత. బైబిల్లో ఏం రాయబడిందంటే చింతించడం అనేది పాపం అండి. అదేంటంటే పాపం అంటారు, చింత కూడా పడకూడదు అంటే ఎందుకు పాపం అన్నారంటే మీరు దేని గురించి చింతించొద్దని ప్రభు చెప్పారు. మనం చింతిస్తే మరి చేయవలసింది కనుక చేయకూడదు దాన్ని మరి చేయకుండా ఉండాలి, చేయవలసిన దాన్ని కూడా చెయ్యాలి. అయితే చింతించవద్దు అని ప్రభు చెప్పారు. కాబట్టి మనం చింత పడకూడదు అనే విషయం మనం తెలుసుకోవాలి. ఒకవేళ చింత పడ్డామనుకో అది ఆధ్యాత్మికరమే అవుతుంది. మీరు ఆలోచించినట్లయితే భయం, బైబిల్ అంతా ఏమని రాయబడుతుంది? భయపడకుడి. మొట్టమొదటి గాస్పెల్ కూడా ఏమొచ్చింది? భయపడకుడి, మీకు సంతోషకరమైన శుభవర్తమానం ఉందని. అంటే భయము, ఆందోళనలు, మరణ భయం అండి, ప్రాణ భయం, ఇలాగా రకరకాల సమస్యలతో మన యొక్క ప్రజలు, క్రైస్తవ సమాజం పరిస్థితులు కూడా, నిజానికి చెప్పాలంటే పరిస్థితులు కూడా అలాగే కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు దేవుని వాక్యంలో మరి మనం ఎలా ధైర్యం తెచ్చుకోవచ్చు బైబిల్ బట్టి? అంటే నేను బయట మామూలుగా విడిగా ఏం భయపడకండి, భయపడక్కర్లేదు, ఎందుకు భయపడాలి మనం అట్లా అని కాదు. కానీ ఈరోజు బైబిల్లో నుంచే మనం కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే కనుక మనం భయపడాల్సిన అవసరం లేదు అనేది, మనం చింతపడక్కర్లేదు అనేది మనకి అర్థమవుతుంది. ఒక గొర్రెలు కాసే గొర్రెల కాపరి ఏం చేశాడంటే ఒక 2-3 అంటే ఒక్కొక్క కేజీలో అన్నమాట, ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క గొర్రెను అలా పెడుతూ వస్తూ ఒక చోట ఏం చేశాడంటే ఒక గొర్రె యొక్క కేజీకి మరొక గొర్రె కేజీకి మధ్యలో ఒక కేజీ ఉంటుందా ఇలా కట్టేసింది. దాంట్లో తోడేళ్ళు పెట్టినప్పుడు ఒక గొర్రె అలాగే ఈ తోడేళ్ళే చూస్తా ఆ తోడేళ్ళు ఏమి చేయట్లేదు, ఎందుకంటే అది కూడా కేజీలోనే ఉంది, దాన్ని కూడా లోపల బంధించారు. అవతల ప్రకారం ఒక గొర్రె పిల్ల ఉంది, ఒక గొర్రె పిల్ల ఉంది. అయితే ఇక్కడ గొర్రె పిల్ల, ఆ గొర్రె ఏం చేస్తా ఉందంటే ఆ తోడేళ్ళే చూస్తా కరెక్ట్గా 6 రోజుల కల్లా ఆ గొర్రె పిల్ల చనిపోయింది. ఇంకొక గొర్రె పిల్ల, ఈ గొర్రె అదేం చేస్తుంది అంటే కాపరిని చూస్తాము, కాపరిని చూస్తుంది అన్నమాట. కాపరి ఎప్పుడు ఆహారం వేస్తాడు నాకు, లేకపోతే నా కాపరి ఏం చేస్తున్నాడు, నా కాపరి ఏం చెప్తున్నాడు నాకు, లేకపోతే నా కాపరి నాకు ఏం ఆహారం తెచ్చి పెడుతున్నాడు, ఇవి నేను తొందరగా తినాలి, ఈ ధ్యాసలో పడిపోయింది వేరే కేజీలో ఉన్నటువంటి గొర్రె పిల్ల. కానీ ఒకటి మాత్రం ఇక రెండో దృష్టి లేకుండా తదేకంగా పక్కనే ఉన్న తోడేలు చూస్తా 1 రోజుల కల్లా అది కూడా చనిపోయింది. కాబట్టి భయపడవద్దని యేసు ప్రభు మరి ఎంత చక్కగా మనకి చెప్పారండి. మనం భయపడకూడదు అనే విషయాన్ని ఈరోజు నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. భయపడాల్సినటువంటి అవసరం లేదు, బైబిల్లోనే రాస్తుంది. నేను ఇప్పుడు సొంతగా మీరు భయపడకండి అని చెప్పి నేను మిమ్మల్ని ప్రోత్సహించడం కాదు, బైబిల్లో ఉన్న మాటలే చెప్తున్నాను. భయపడద్దు అనే మాట, మరి భయంతో ఆ గొర్రె ఎలా చనిపోయింది చూసారా? కాపరి వైపు చూసినటువంటి ఆ గొర్రె ఏమో బ్రతికిపోయింది, 1 రోజుల కల్లా ఆ తోడేలు చూసి ఇది కూడా చనిపోయింది. ఈరోజు మానవ జీవితంలో నేను ఈరోజు ధైర్యం తెచ్చుకోవాలనే మనసు గురించి మీతో మాట్లాడవచ్చు. చింత ఉంది, చింతపడ్డం పాపం, భయం ఉంది, భయపడవద్దని యేసు ప్రభు చెప్పారు. అంటే భయం ఉంది కాబట్టి అన్నిసార్లు చెప్పాల్సి వచ్చింది. లోకంలో ఎన్నో భయాలు ఉన్నాయి కాబట్టి అది ఒక వ్యాధి అయినా కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. మనం ఈరోజు చదువుకున్న వాక్యంలో కూడా ఆ శ్రమ అనే దగ్గర మీరు పెట్టుకోండి, ఏదో మీ జీవితంలో ఉన్నది ఏమిటో. ఇది యోహాను సువార్తలో 16:33 మనం చెప్పినటువంటి మాటలో ఏమనుందంటే లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినా సరే మీరు ధైర్యంగా ఉండండి. అది కదండి ఈరోజు, ఎందుకంటే ఆయన లోకాన్ని జయించారు కాబట్టి. ఇప్పుడు మనం నేర్చుకునే విషయం ఏంటంటే ఆ శ్రమ అనే పాయింట్ చూస్తారా, అక్కడ మీ పరిస్థితి ఏంటో అది పెట్టండి. ఇప్పుడు ఓన్లీ కరోనా డిసీజ్ అనే కాదండి, చాలా రకాల సమస్యలు ఉంటాయి, చెప్పక్కర్లేదు. కొన్ని చెప్పలేని విషయాలు బోల్డ్గా ఉంటాయి. ఆ శ్రమ దగ్గర మన యొక్క విషయం ఏదో అది దాన్ని మనం అక్కడ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు పెట్టుకొని ఏం చేయాలంటే ధైర్యం తెచ్చుకోవాలి అని మనం తెలుసుకోవాలి. ఈరోజు యేసు ప్రభు కూడా అంటే ధైర్యం కోల్పోయే విషయాలు చెప్పారు. చింత, దిగులు, బాధ, ప్రాణభయం, ఇంకా చెప్పాలంటే అధైర్యం,
ఇవన్నీ కూడా ఆ, వ్యతిరేక పదాలే కదండి. ధైర్యం అనే దానికి ఇవన్నీ కూడా వ్యతిరేక పదాలు. వీటిలోనే ఎక్కువ ఉంది మన దగ్గర. కొంతమందికి చింత, కొంతమందికి భయం, కొంతమందికి ఆందోళన, కొంతమందికి అధైర్యం. ఇట్లా చాలా మంది పరిస్థితులు నిజంగా మరి విశ్వాసం యొక్క పరిస్థితులు కూడా బయట మనము ధైర్యం తెచ్చుకుని పక్కన వాళ్ళకి బయట ప్రభు యొక్క జనాంగానికి మనం ధైర్యం చెప్పాలి కదండి. మరి మనమే అధైర్యపడిపోతున్నాం, మనమే చింతపడిపోతున్నాం. ఎందుకని మనకి ఇలా జరుగుతుంది మన జీవితంలో? ఈరోజు వాక్యంలో నుంచి అధైర్యం అనేది రానివ్వకూడదని, చింత లేకుండా ఉండాలని అనేక విషయాలు ధైర్యం తెచ్చుకుంది. ఈరోజు నా మాట, దేవుని మాట, ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి. ఎలాంటి శ్రమ ఉంది, ఏదైనా ఏ శ్రమ అయినా సరే, ఒక్క వ్యాధి కాదు, ఎలాంటి శ్రమ ఉన్నా సరే ధైర్యం తెచ్చుకోండి. దేవుని లోకాన్ని జయించాలి అనే విషయాన్ని దేవుని వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తాం. బైబిల్లో మనం యోహాను రాసినటువంటి మొదటి యోహానులో, యోహాను రాసిన మొదటి పత్రికలో లాస్ట్ అధ్యాయం మన ధైర్యం ఏంటి, మనం ఎలా ధైర్యపరచబడాలి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని చెప్తున్నాం. కానీ ఎట్లా మనకు ధైర్యం వస్తుంది? ఏ విషయాన్ని బట్టి నేను గురించి ధైర్యంగా ఉండాలనుకుంటే ధైర్యంగా ఉండగలుగుతున్నామా? లేదు కదా. అయితే బైబిల్లో ఉందండి, బైబిల్లో చక్కటి మాటలు రాసింది. ఏంటి అంటే మీరు ధైర్యం తెచ్చుకోండి, ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టండి. దేవుడు లోకాన్ని జయించాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో మనకి ధైర్యం ఎలా వస్తుందో రాస్తుందండి. అక్కడ చూడండి, 5th చాప్టర్లో మొదటి యోహాను 5వ అధ్యాయం 14లో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనము ఏది అడిగినను మన మనవి ఆలకించును అనేది. చూడండి అక్కడ అంత క్లియర్గా రాసింది. మనము ఈ పరిస్థితుల్లో ధైర్యం ఉండాలి అని, ధైర్యం ఉండాలి అని సెల్ఫ్గా అనుకుంటే ధైర్యం వచ్చింది అనుకోవద్దు. దేవుని బైబిల్ ప్రకారం, దేవుని వాక్య ప్రకారం మనం ధైర్యంగా ఉండాలని చెప్తూ దేనిని బట్టి మనం ధైర్యంగా ఉండగలమో ఆ మాటలు యోహాను రాసిన పత్రిక లాస్ట్ చాప్టర్లో అక్కడ ఆయన్ని బట్టి మనకు కలిగే ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా మన ప్రార్థనలు దేవుడు ఆనందిస్తాడు. దేవునికి మహిమ కలుగుగా. ఎంత బాగా ఆయన చిత్తానుసారం మనకు ఒక ధైర్యం ఉంది. ఆ ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనకు అనుగ్రహించును అని ధైర్యంగా ఉండాలి. అంటే ఆయన ప్రార్థన చేయటం, ప్రేయర్లో మనకి డివైన్ పీస్ వస్తుందండి ప్రార్థన చేస్తారు. అందుకే పౌలు మరి ఫిలిప్పీ సంఘానికి రోమా జైల్లో ఉన్నప్పుడు అలా చెప్పడానికి కారణం ఏంటంటే, అవునండి ఆ శ్రమల మధ్యలో కూడా, ఆ రోమా చెరసాలలో కూడా అతను మిగిలిన వాళ్ళందరినీ ఉత్సాహపరిచి ఆనందపరిచి అంత మాట మాట్లాడాడంటే జైల్లో కూడా అతను సంతోషంగా ఉన్నాడు, జైల్లో కూడా అతను సమాధానంగా ఉన్నాడు. బాగా కదండి, ఒక మనిషి జీవితంలో సమాధానం లేకపోతే ఎదుటి వాళ్ళు కూడా సమాధానం పోగొట్టేస్తారు. బాగా సరిగ్గా స్టడీ చేస్తే కనుక ఎదుటి వ్యక్తి జీవితంలో తుఫానులు ఉంటే కనుక నిన్ను కూడా తుఫానుగా పరిస్థితులు తెచ్చేస్తారు. ఇది మాత్రం ఖచ్చితం. కాబట్టి మన యొక్క ధైర్యం ఏంటి అంటే, మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి సమస్త జ్ఞానములకు మించిన సమాధానాన్ని కలిగజేస్తాడు. మనము ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా అనే మాట మనం చదివి ఆయన చేస్తాడు. మరి ఆయన చిత్తానుసారంగా చేయట్లేదండి, ఆయన చెప్పినట్టుగా నేను జీవించట్లేదు, మరి నేను ఏం చేయాలి అని మీరు అడిగితే, యోహాను రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయంలో 20వ వచనంలో చూడండి, మధ్యలో నేను చెప్తున్నాను, మన హృదయము ఏ విషయాలలో మన యందు దోషారోపణ చేయను ఆయా విషయాలలో ఆయన ఎదుట మన హృదయములను సంపదిపరచుకోండి. ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే మనకి ధైర్యం కలుగుతుందని చెప్తున్నాము. అంతేకాదు, ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే మన ప్రార్థన వింటాడు అనే ధైర్యం మనకి రావాలి. సో ఈ పాయింట్లో లేదండి, నేను ఆయన చిత్తానుసారంగా జీవించట్లేదు, ఆయన చిత్తానుసారంగా నేను ఉండట్లేదండి, మరి అయితే నేనేం చేయాలంటే, ఏం చేయాలో మళ్ళీ యోహానే ఆన్సర్ చెప్తా ఉన్నాడు. 3వ అధ్యాయం 1 యోహాను 3వ అధ్యాయం 20లో మన యందు ఏ దోషారోపణ అయితే ఉందో దానిని దేవుని దగ్గర మన హృదయాలను సమ్మతిపరచుకోవాలి. ఫస్ట్ ఎంత అద్భుతమైన మాటలు రాశారండి యోహాను. సమ్మతిపరచుకో, లేదంటే నేను ఆయన చిత్తానుసారంగా జీవించట్లేదండి,
ఆయన చెప్పినట్టుగా నేను ఉండట్లేదండి అని అనుకుంటే, ఎవరైతే ఇంకా నేను నాలో మార్పు రాలేదండి, మార్మల్స్ లేదండి నాకు అలా అనుకున్నట్లయితే, ఇదే అనుకూలమైనటువంటి సమయము. మీ హృదయాలను దేవుని యొక్క మాటలతో సమ్మతిపరచుకోండి. ఎక్కడ దేవునికి ఇష్టం లేని, సమ్మతి లేని విషయాలు మన జీవితంలో ఉన్నాయో, అంటే ఆయన చిత్తం కాని విషయాలు ఏవైతే ఉన్నాయో మనం ఏం చేయాలంటే వాటిని జాగ్రత్తగా మన హృదయంలో దేవునితో అంగీకారంగా ఉండేటట్లుగా మన హృదయాన్ని బాగా కాపాడు. ఎందుకంటే నిజము దేవుడు మాత్రమే తెలుసు. ఎంతటి వారైనా సరే వాస్తవం తెలిసేది ఎవరంటే దేవుడికి తెలుసు. కాబట్టి ఇతరుల జడ్జిమెంట్ కాదు, మనకు మనమే ధైర్యంగా ఉండాలి అని అంటే ముందు మన హృదయాన్ని దేవుని దృష్టికి సమ్మతిగా ఉండాలి. అప్పుడు మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనలో ఆనందిస్తారు. దానిని బట్టి మనకి ధైర్యం కలుగుతుంది. దానిని బట్టి ఇంకా మనకి డివైన్ పీస్ అన్నమాట, పరలోకపు సమాధానం. ఎప్పుడు పరలోకపు సమాధానం, శాంతి భూమి మీద మనకు వస్తుంది అంటే ఆయన చిత్తంలో చేసి, ఆయన చిత్తం అంటే ఏ విషయంలో మన యొక్క హృదయం ఆయనకి దోషారోపణ చేస్తుందో దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టేసి, అది మన ధైర్యం. దాన్ని బట్టి మనం ధైర్యంగా ఉండండి, ధైర్యం తెచ్చుకోండి అని మీరు అనుకోవచ్చు. కానీ అది మాటలతో వచ్చే ధైర్యం కాదని ఈరోజు నేను మీకు మరలా గుర్తు చేస్తున్నాను. ఇంకా ఫిలిప్పీలో అందుకే పౌలు గారు నేను చెప్పాను, ఎలా ఉండాలి అంటే చింతపడదు. దేని గురించి కూడా చింత అనేది రాదు. చింతపడితే అదొక పాపం. చింతపడినా సరే అది పాపమే. చింతలో మునిగిపోయి ఇంకా అదే అలాగా ఎంతో మందిని చూస్తుంటాం కదండి. చింత ఎంత ఘోరమైందంటే అంత ఘోరమైంది. కాబట్టి ఇప్పుడు ఉన్నదంతా కూడా దానికి ఆన్సర్ నేను అన్నిటికీ ఆన్సర్లు యోహాను రాసిన పత్రిక. మన ధైర్యం ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు మనకి హృదయంలో ఆ తుఫానులు, అలజడులు, అధైర్యం, ప్రాణభయం, చింత, దిగులు ఇవేమీ కూడా లేకుండా ఈ భూమి మీద నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే తప్పనిసరిగా దేవుడు నీకు, నేను వాక్యాన్ని బట్టి మీకు తెలియజేస్తున్నాను, తప్పకుండా పరలోకపు సమాధానం భూమి మీద నీ హృదయానికి వస్తుంది. ఇంకా మనకి తెలిసినటువంటి మనం భయపడడానికి మరి ఎన్నో విషయాలు కనిపిస్తూ ఉంటాయి. మత్తయి సువార్త యేసుప్రభు ఆయన నోటితో ఏం చెప్పారంటే 10:30 ఆయన అన్నారు, మీరు ఎవరికి భయపడుతున్నారు అని చెప్పి అడుగుతూ, మీరు ఆత్మను శరీరాన్ని కూడా నశింపచేయు వారికే మీరు భయపడాలి. మనం అందరికీ భయపడుతుంటాం. మనం భయపడదండి, మేము మాకేం భయం లేదు అని ఇంట్లో వాళ్ళతో బయటతో తగ్గులు పెట్టుకోవడం కాదండి. ధైర్యం తెచ్చుకోమన్నాడు దేవుడు, మేము ఇలాగే ధైర్యం తెచ్చుకుంటాము. అది సరైనది కాదండి. 10:30 చక్కటి మాట అన్నారు. ఏమిటంటే మీరు తల వెంట్రుకలన్నీ పైనేమో ఆత్మను దేహాన్ని చంపేవాడికి భయపడండి, అంటే మన దేవుడికి భయపడాలి. మరి ఇంకా ఎంత చక్కటి మాట అసలు, భయపడద్దండి మీరు. ఇంకా అక్కడ అసలు మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపుబడి ఉన్నవి కనుక మీరు భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. మన తల వెంట్రుకలు రోజుకి ఎన్ని ఓడతాయో కూడా మనకు తెలియదు. ఇంకా ఉన్నది ఎన్ని తల వెంట్రుకలు ఉన్నాయో ఎలా తెలుస్తుందండి? అసలు ఎంత కేర్ అండ్ కన్సర్న్ కలిగిన దేవుడు అంటే నేను మాటలతో వర్ణించాను. మనం భూమి మీద ఏవేవో రకరకాల భయాలు పెట్టుకుంటా ఉన్నాం. కానీ ఇక్కడ మాట ఏమని రాస్తుందంటే మీ తల వెంట్రుకలన్నీ మీరు లెక్కించుకున్నారు ఎప్పుడైనా? ఎన్ని ఓడుతున్నాయి అని ఎప్పుడు లెక్క పెట్టండి అనమాట. ఎన్ని ఓడుతున్నాయో ఆయన తెలుసు, మన తలకి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో తెలుసు. మనం ఒక 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు బ్రతుకుతున్నా సరే ఈ తలకి ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో చెప్పలేము, లెక్క పెట్టలేము. అవన్నీ ఎవరికి తెలుసు అంటే దేవుడికి తెలుసు. కాబట్టి మనం దేవునికి భయపడాలి, అంతే తప్ప మనము ఇతర విషయాలకి భయపడతాం. అంతేకాదు పిచ్చుకల కంటే మనం శ్రేష్టమైన వాళ్ళము. మన విషయంలో దేవుడు అంత కేర్ తీసుకుంటాడు. అంటే నీ చుట్టూ తల వెంట్రుకలు ఎంత ఉన్నాయో నీకు తెలియదు, కానీ దేవుడికి అది బాగా తెలుసు. అంటే ఎంత చిన్న విషయంలో కూడా ఎంత గొప్పగా కేర్గా కన్సర్న్గా ఆయన మన పట్ల ఉన్నారో జ్ఞాపకం చేసుకోవాలి దేవుని యొక్క. అందుకే ఇలాగే మనం ధైర్యం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అవును, నా తల వెంట్రుకలన్నీ లెక్కించబడింది, నేను భయపడాల్సిన అవసరం లేదు, నేను శ్రేష్టమైనటువంటి వ్యక్తిని దేవుడి కొరకు అని చెప్పి మనం ధైర్యంగా ఉండాలి. ఇంకా దేవుని వాక్యం 139వ కీర్తనలో ఈరోజు మనము ఎట్లాగా మన జీవితం ఈ అలజడుల మధ్యలో ఎలాగ జీవిస్తాం చూడండి. 139వ కీర్తనలో అది ఇది ఇట్లా అట్లా ఎన్నో అనుకుంటున్నాం,
అయితే ఈరోజు వాక్యాన్ని బట్టి నేను వాక్యంలో నుంచి కొన్ని మాటలు మీకు ధైర్యం చెప్పాలనుకుంటానండి. 139 కీర్తనలో 10వ వచనం అద్భుతమైన మాట రాసిందండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమున్నాయి. ఎంత ధైర్యం ఉండాలంటే మనం ఆయన చిత్తానుసారంగా ప్రార్థన చేస్తే మనకి ధైర్యం వస్తుంది. అందుకని ఆయన చిత్తం కాని విషయాన్ని తీసేసుకోండి. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను, చాలా అద్భుతమైన మాట కదండి. 139 కీర్తనలో ఎంత చక్కగా నియమింపబడిన దినాలలో పిండముగా ఉన్నప్పుడు ఆయన మనం చూశాడు, ఆ ఏర్పాటు ఆయన చేశారు. ఇంకేంటంటే మన యొక్క జీవితకాలపు దినాలలో ఒక్క రోజైనా రాకముందే మన విషయాలన్నీ కూడా ఒక గ్రంథంలో లిఖించబడ్డాయి. మనం ఎంతకాలం ఈ భూమి మీద ఉండాలి, ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఎప్పటిదాకా ఉంటాం మనం ఇక్కడ, ఈ సంగతులన్నీ ఆల్రెడీ రికార్డ్ అయ్యి నీ కొరకు ఆల్రెడీ రికార్డ్ చేయబడి, నువ్వు భయపడిపోతే ఎక్కువ కాలం బ్రతకు, భయపడిపోతే వెంటనే పోవు. ఇంకా ప్రసంగి గ్రంథంలో ఉన్నట్లుగా నీ ప్రాణం మీద తెచ్చుకునేటట్టుగా ఎందుకు నువ్వు తిరుగుతావు అనే మాట కూడా రాస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మనల్ని మరి ఒక్క రోజైనా మనకి అవ్వకముందే, అంటే మనం ఇంకా భూమి మీదకి రాకుండా ముందే మన గురించి ఒక రికార్డ్ తయారు చేశారు. మనం ఎప్పటి వరకు ఉండాలి, ఎప్పటి వరకు వెళ్ళాలి. చెప్పాలంటే మరణం అనేది ఒక రకంగా అది మహిమలోకి తీసుకెళ్తుందండి. దేవుని నమ్ముకున్నాము, అది గ్లోరీ అనమాట. ఎందుకంటే యేసుప్రభు మరణాన్ని జయించాలి. మనం కళ్ళు మూస్తే కనుక ఇక్కడ మన కళ్ళు బయట పరలోకంలో ఆ దేవుని యొక్క సన్నిధిలో నిత్యము కూడా మనం ఉంటాం. దాని గురించి అందుకే వారు మనసు ముఖ్యంగా మరణించడం అనేది ఎవరి సమయంలో వారు వెళ్ళవలసింది. అందుకే ధైర్యంగా ఉంది. నీ వెంట్రుకల సంగతి కూడా దేవుడికి తెలుసు. నువ్వు పిండంగా ఉండగా నీ సంగతి తెలుసు. నీ గురించి అన్నీ రాసేసాడు దేవుడు, రికార్డ్ అయిపోయి ఉంటే నువ్వు ఇప్పుడు దిగులు పడవలసిన అవసరం ఏంటి అనేసి. ఇంకా ద్వితీయోపదేశకాండంలో చక్కటి మాట ఉందండి, మృతు నొందించువాడును బ్రతికించువాడును నేనే. ఇంకేంటి, మృతి పొందించేవాడు అలాగే జీవింపచేసే అధికారము ప్రభువు. పాతాళలో ద్వారం తాళపు చెవులు సంఘాలు పొందాయి. దేవుడు మనకి వాటిని ఇచ్చాడు. మరి ఎందుకు మనం ఎక్కువగా చింతపడాలి? లేకపోతే భూ సంబంధమైన విషయాల గురించి నాకు ఇల్లు కావాలి, లేకపోతే నాకు ఉద్యోగం లేదు, నాకు పెళ్ళి అవ్వలేదు, మాకు ఆర్థిక ఇబ్బందులు సమస్యలు, లేకపోతే అప్పుల బాధలు, లేకపోతే మేము ఇంకా కరోనా, ఇంట్లో వాళ్ళందరికీ కరోనా వచ్చున్నాము, భయపడాల్సిన అవసరం లేదండి. దేవుడు స్వస్థపరచువాడు. యోగ గ్రంథంలో ఇంకేం రాసిందంటే గాయములు చేయువాడనేది గాయాలు కట్టివాడనేది అన్నారు. చింతపడితే పాపం పెరిగి తన పరలోక రాజ్యానికి వెళ్ళలేదు అన్నారు. అధైర్యం అనేది ఏ విషయమైనా సరేనండి, నాట్ ఓన్లీ కరోనా డిసీజ్. ఒకవేళ ఎవరైనా ఇంకా క్యాన్సర్ రోగాలతో, లేకపోతే భార్య భర్త విషయంలో, భర్త భార్య విషయంలో విసిగిపోయి ఉన్నా, ఇట్లా ఎప్పుడైనా సరే లైఫ్లో జీవితంలో మనం ఎప్పుడు కూడా అట్లాగా భయపడాల్సిన, చింతపడాల్సిన చింత తర్వాత ఎలాగా నన్ను ఎవరు చూస్తారు, నన్ను ఎవరు తీసుకెళ్తారు, నా గురించి ఎవరు పట్టించుకుంటారు అనుకుంటాం. సంరక్షకుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఈ సృష్టికర్తే. కాబట్టి అందుని బట్టి మనం ధైర్యంగా ఉండాలి. మన ఇంకా రికార్డ్ అంతా రాయబడింది. దాని నుంచి నేను ఇంకా ప్రభావం ఉండడానికంటే ఇంకా చాలా 200 సంవత్సరాలు నేను బ్రతుకుతాను అనుకున్నా సరే మనల్ని ఆయన ఉంచడండి. ఇక్కడ మన సమయానికి మనం వెళ్తాం. అందుకే ప్రసంగి చక్కగా మాట రాశాడు, ప్రతిదానికి సమయం కలదు. నవ్వడానికి, ఏడవటానికి, జీవితం అంతా నవ్వుతూ ఉన్నాం, జీవితం అంతా ఏడుస్తూ ఉన్నాం. ప్రతిదానికి టైం ఉంది. నవ్వడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, ఏడవటానికి, అనారోగ్యంగా ఉండటానికి, మరి ఆర్థిక ఇబ్బందులు కానీ ఇంకే ఇతర విషయాలైనా ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా మనం ధైర్యంగా ఉండొచ్చు. ఎందుకంటే మనదంతా రికార్డ్ అయిపోయింది. ధైర్యంగా ఉండేది. ధైర్యాన్ని మాత్రం ఎప్పుడు కూడా కోల్పోవద్దని దేవుడి వాక్యాన్ని బట్టి ప్రేమతో నేను మీకు తెలియజేస్తాను. యోగ గ్రంథం 5:19 ఏం రాసిందంటే, నీకు 7 బాధలు వచ్చినా నీకు ఏ కీడు తగలదు అన్నారు. 7 బాధలు వచ్చినా అంటే 7 ఇస్ కంప్లీట్ కదండి. 7 అంటే సంపూర్ణంగా, ఎంత భయంకరంగా సంపూర్ణంగా అనేక విషయాలు నీకు బాధలే మనకు వచ్చాయనుకోండి, అయినప్పటికీ అక్కడ కూడా దేవుడిని ప్రొటెక్ట్ చేస్తారు. నీకు ఏ కీడు కూడా తగలదు, ఏ కీడు తగలదు.
కాబట్టి మనం లోకం వైపు చూడొద్దు, లోకాన్ని జయించినటువంటి ప్రభు వైపు మనం చూసినట్లయితే కనుక ఏ 7 బాధలు వచ్చినా ఏ కీడు నీ మీదకి రాదు, ఏ కీడు నీ మీదకి రాదు. ఒకవేళ ఏ బలహీనత నీలో ఉన్నా సరే ఆయన పొందిన దెబ్బల్లో మనకి స్వస్థత ఉన్నది. ఇంకొక మాట ఉందండి, ఆ సామెత గ్రంథంలో ఏముందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీకు ఆరోగ్యము వస్తుంది అన్నారు. సామెత గ్రంథం అది ఎంతో శ్రేష్టమైన విషయాలు దాంట్లో రాస్తున్నాయండి. అక్కడ భక్తుడు 3వ అధ్యాయంలో ఏమంటాడంటే, నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టు, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వం వస్తుంది. నీ ఎముకలు బలహీన పడిపోయి ఉన్నాయా, లేకపోతే ఇంకా ఏముంది, అనారోగ్యమా, దేహంలో అనారోగ్యం ఉందా, లేకపోతే ఎముకలు కూడా పనిచేయట్లేదా, సత్వం లేదా, నీ వయసు చిన్నదేనా, అయితే నువ్వు అయినా సరే నువ్వు భయపడద్దు, నీవు నీ చెడుతనాన్ని విడిచిపెట్టేసి. ఎప్పుడైతే నేను విడిచిపెడతామో అప్పుడు చాలా ధైర్యంగా ఉంటారండి. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని బయటకు రాసు. సింహాల్లాగా ఉంటారట ధైర్యంగా. దానియేలుకి నేను మాట జ్ఞాపకం వచ్చినాను, దానియేలుకి సింహాల్లోనే వేశారు కదండి. సింహానికి ఇలా బ్రతుకున్న ఫ్రెష్గా ఉన్నటువంటి ఫ్లెష్ అంటేనే కదా ఇష్టం, అంత బాగా తినేస్తా ఉంటాయి కదా. ఎందుకు మరి అవి దగ్గరికి రాలేదు అని అంటే మనకు 3 మాటలు చెప్తా ఉంటాం. ఆ దేవుడు ఆజ్ఞాపించలేదు, దేవుడు చెప్పలేదు, లేకపోతే దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. ఓకే, అవన్నీ కరెక్ట్. నేనేమంటున్నానంటే దానియేలు సింహమే కదండి, కాబట్టి వాళ్ళ స్నేహితుడు వచ్చాడని అనుకున్నాను. మిగిలిన సింహాలు అడిగితే ఎందుకు అతను జోలికి వెళ్ళలేదు మీరంటే, ఎందుకంటే అతను సింహమే కదండి, ఎందుకంటే నీతిమంతులు కదండి. నీతిమంతులు సింహాల్లాగా ధైర్యంగా ఉంటారని బైబిల్లో రాస్తుంది. ఎందుకు సింహాలని మీరు ఎందుకు ఆ దానియేలు జోలికి వెళ్ళకుండా అతను వదిలేశారు అని అంటే కనుక, అతడు కూడా సింహమే కదా, అది కూడా సింహమే కదా. ఆ సింహాన్ని మేమేం చేస్తాం, దాని మీద మా మనిషి మా యొక్క జంతువు మీద మేము ఎలా దాడి చేస్తామని అతను సింహం అనుకుంటే కోసం. జాగ్రత్త, దేవుడు బిడ్డ, నిజంగా ఏ కీడు కూడా నీకు తగలదు. అలా దానియేలు దేవుడిని కనపరిచాడు. అంటే పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా ప్రార్థన విషయంలో అతను ఎలాగైతే ఇదివరకు ప్రార్థన చేసుకునేవాడు, తర్వాత రోజుల్లో కూడా అలాగే ప్రార్థన చేశాడు. అందువలన ఏమైంది అని అంటే, దేవుడు అతని పక్షంగా దేవుడి పక్షంగా దానియేలు నిలబడ్డాడు, దానియేలు పక్షంగా దేవుడు నిలబడ్డాడు. ఎంత అద్భుతమైన సంగతి. మనం అట్లాగా ఏదో చిన్న బలహీనతని అనిపించగా చాలా భయపడతాం. బాగా వినండి, బాగా భయపడడం వలన ఉరి వస్తుందండి, బిగించబడతాయి తాళ్ళు. యెహోవాను నమ్మకించేవాడు సురక్షితంగా ఉంటాడు. ధైర్యం తెచ్చుకోండి. ఏ ఇబ్బంది అయినా, ఏ ప్రాబ్లం అయినా, ఇంట్లో వాళ్ళందరూ సిక్ అయ్యారు, లేకపోతే ఆర్థికంగా దెబ్బతిరిపోయాం, అసలు మా స్థితిగతులు అన్నీ పోయాయి అనుకుంటారు, అయినా సరే ఈ ప్యాటర్న్లోకి రండి మీరు ఈ విధానంలో. కాబట్టి 7 బాధలు కలిగినా తప్పకుండా దేవుడు ఏ కీడు నీ మీదకి రాకుండా సహాయం చేస్తాడు. ఒకవేళ ఐసోలేషన్లో ఉన్నావా, లేకపోతే క్వారంటైన్లో ఉన్నారా, లేకపోతే హాస్పిటల్ వెంటిలేషన్ మీద ఉన్నారా, వాటెవర్ మేబీ, అయితే మీరు ఈ కీడు కూడా తగలదనండి. ఒకవేళ మన యాత్రే ముగిస్తే కనుక మనకి అసలైన జన్మ, అసలైన ఇది అద్దె ఇల్లు, ఇది ప్రపంచం, ఈ లోకం నీకు నాకు కూడా అద్దె గృహం. జీవితాంతం మేము అద్దె గృహంలో ఉంటామంటే వాళ్ళు ఉండకూడదు కదండి. మనం కూడా పరలోక రాజ్య వారసులు, మన పౌరసత్వం పరలోకంలో ఉంది. భూమి మీద ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉండాలండి. కాబట్టి మించి ఏమి మనం చేసుకోవడం, ముందే వెళ్ళిపోవడం ఎందుకు, దిగులు పడి అధైర్యపడి చింతపడి ముందే వెళ్ళడం ఎందుకు. మన టైంకి మన పనులన్నీ పూర్తి చేసి, దేవాన్ని నాకు ఇచ్చిన పనులన్నీ నేను చేయగలిగాను తండ్రి అని చెప్పి మన ప్రాణం అప్పచెప్పడం, అది కదా రెస్పాన్సిబిలిటీ మనకి. ఈలోపు ఈ గందరగోళాల జీవితంలో మనశ్శాంతి పోగొట్టుకుని దిగులు పడిపోయి ఏడుస్తూ రోజుకి అలాంటి పరిస్థితుల్లో ఉండొద్దని దేవుని యొక్క వాక్యంలో నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తాను. ధైర్యం పట్టించండి, ధైర్యాన్ని కోల్పోండి. నేను మరి 29 క్రితం చక్కటి మాట రాసుకుంటాను. దావీదు ఏమంటాడంటే, ఇప్పుడు నీవు నా తండ్రి అతడట ప్రార్థన చేసినప్పుడు ఎలా కూడా 89 కీర్తనలు ఏం రాస్తుంది, ఇవన్నీ కూడా మనం ధైర్యం తెచ్చుకునే విషయాలండి. 89 కీర్తనలో మీకు ఒక ధైర్యం చెప్పే మాట, చక్కటి మాట చెప్తాను. ఆయన అసలు మనకి ఏంటో రిలేషన్ ఏంటో నేను మీకు ఈరోజు తెలియజేస్తాను. ఆయన అంటాడు, ఆయన ఎప్పుడు ప్రార్థన చేసుకున్నా కానీ ఏమంటాడంటే, బాధ కూడా అలాంటి మాటలు వాడాడు ఈ దావీదు.
నువ్వు బోధకుడివి, ప్రసంగాలు చేస్తావు, నువ్వు మంచోడివి, మంచి గొప్ప గొప్ప మాటలు చెప్తున్నావు, మామూలు కొంతమంది ఏమో పరలోకాన్ని తీసుకెళ్తానని నువ్వు చెప్పావు. ఇలా కాదు ఆయన ఏమంటాడంటే ఎప్పుడు ప్రార్థన చేస్తా, నీవు నా తండ్రివి, నా దేవుడు అని ప్రార్థన చేస్తా. కాబట్టి మనకి ఆయన తండ్రి. కీర్తనలో కూడా అతను ఏమన్నాడంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను చేరదీయు. ఇప్పుడు పరిస్థితుల్లో తల్లిని చూసే పిల్లలు, తండ్రిని చూసే భార్య పిల్లలు అంత రకరకాల ప్లేస్లోకి కొన్ని కుటుంబాలు వెళ్ళిపోతా ఉంటారు. వాళ్ళ గురించి కూడా మనం ప్రార్థన చేయాలి, వాళ్ళని ధైర్యపరచాలి. అతను అందుకే ఆయన మనకి తండ్రి, ధైర్యంగా ఉంటాడు. తండ్రే కదా ప్రతి బాధ్యత తీసుకుంటాడు, పిల్లల బాధ్యతలని. దేవుడు కూడా ఆయన ఈ సృష్టికర్త అయిన ఆయన మనకి దేవుడు. ఓకే, రెండు ఆయన మనకి తండ్రి. ఎంత బాగుంటుందండి అసలు. నీకు నాకు తండ్రి. మా నాన్న ఉన్నాడు, ఏం చేయలేకపోతున్నారు, నిరాసక్తిగా ఉండిపోవచ్చు తండ్రి. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో కూడా నీకు దేవుడు తండ్రిగా ఉన్నాడని మర్చిపోవచ్చు. ఎప్పటికైనా నీకు తండ్రిగా, నీకు దేవుడుగా ఉన్నాడు. ఇంకేం చెప్పాలా, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒకరి తల్లి వారిని ఆదరించినట్టుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. సో ధైర్యపరచుకోండి, దేవుడే మీకు తల్లి. మా అమ్మ ఉంటే మాకు ఇలా చేసి పెట్టు, ఇప్పుడు మేము ఒంట్లో బాగాలేదు, వాళ్ళు ఉంటే ఇలా చేసి పెట్టేవారు, వేడి ఉంటే ఇలా చేసి పెట్టేవారిని అధైర్యపడిపోతున్నారా? దేవుడే మీకు తండ్రిగా ఉంటాడు, దేవుడిగా ఉన్నాడు. తల్లిగా నువ్వు దేవుడిగా ఆయన కలిగి ఉంటే, ఆయన కుమారుడిగా నువ్వు ఉంటే కనుక ఆయన నీకు ఏం చేస్తాడు అని వాక్యంలో రాయబడిందంటే, ఇక తండ్రి, దేవుడు, తల్లి, నీ బాధ్యతలు, నీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా ఆయన తీసుకుంటాడు. నేను కూడా ప్రార్థన చేస్తా ఉంటాను, ప్రభు నా బాధ్యతలన్నీ ఇన్ని సంవత్సరాలు నువ్వే నిర్వహించు, నా పనులన్నీ కూడా నువ్వే సహాయం చేస్తావు. అలాగే నేను ప్రార్థన చేస్తాను. మీరు కూడా గుర్తుపెట్టుకోండి, అయ్యో వాడు నిజంగా ఇప్పుడు పరిస్థితి అంత ఘోరంగా ఉంది కదండి, నాకు నా ఫ్రెండ్స్ ఉండేవారు, మరి ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ ఎవరు దగ్గర లేరనుకుంటున్నావేమో. ప్రభు వాక్యంలో ఏమనుందంటే, నిజమైన స్నేహితుడు విడువగా ప్రేమించడం, దుర్దశలో అలాంటి ఆయన సహోదరుడిగా ఉంటాడు. నిజమైన స్నేహితుడు ఎవరు? యేసు ప్రభువే నిజమైన స్నేహితుడు. తండ్రి ఆయనే, తల్లి, ఈ సృష్టికర్త అయిన దేవుడు నీకు తండ్రి, నీకు తల్లి, నీకు ఇంకా నమ్మకమైన స్నేహితుడు, ముఖ్య స్నేహితుడు, ఆత్మీయ బంధువు. నీకు ఇన్ని చెప్పాలంటే న్యాయకర్త కదండి. 68వ కీర్తనలో ఏముంది? తన పరిశుద్ధాలయమందు దేవుడు నీకు తండ్రి, విధవరాళ్ళకు న్యాయకర్త. అంటే ఇప్పుడు ఎవరైనా సరే మేబీ పీపుల్ ఆయన తండ్రి. ఇంకొకటి, అందరికి ఆయన న్యాయవంతుడు. నీకు అన్యాయం ఏమి జరగలేవు. దేవుడు అడగండి, బాబా నా జీవితం నాకు అన్యాయం అయిపోతా ఉన్నాడు, అడిగితే దేవుడు నీకు న్యాయం చేస్తాడు. న్యాయవంతుడైనటువంటి దేవుడు, పరిశుద్ధ స్థలాల్లో నివసించే దేవుడు, తన తండ్రి లేని వారికి తండ్రిగా ఉంటారని వాగ్దానం చేశాడు. అంతేకాదు విధవరాళ్ళకు న్యాయకర్తగా ఉంటానన్నాడు. అందరి జీవితాల్లో కూడా న్యాయవంతుడిగా ఉన్నారని ధైర్యం చెప్తాడు. దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. అలా కొంతమంది ఏంటంటే చక్కగా అలా వింటూ ఉంటారు అన్నమాట. తర్వాత ఎన్ని మర్చిపోతారు, ఆయన తండ్రి అనే విషయం మర్చిపోతారు, ఆయన తల్లిలాగా ఉన్నాడనే విషయం మర్చిపోతారు, స్నేహితులు రాలేదని బాధపడతారు. కానీ నీకు ఒక నిజమైన స్నేహితుడు, ముఖ్య స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడని మర్చిపోతా ఉంటావు. న్యాయవంతుడు కూడా నువ్వు అన్యాయం అయిపోయేవారికి ఏదైనా విషయంలో ప్రభు దగ్గరికి వచ్చి ఆయన అడిగితే కనుక నీకు న్యాయం తీరుస్తాడు. న్యాయాధిపతి న్యాయం చేస్తే, న్యాయం చేస్తే న్యాయకర్త నీకు న్యాయం చేయకుండా అన్యాయం ఏమి చేస్తాడు? నా ఉద్యోగంలో నేను అన్యాయం అయిపోయానండి, మా కుటుంబంలో నన్ను అన్యాయం చేస్తారండి, లేకపోతే నా యొక్క చదువుకునే దగ్గర నన్ను అన్యాయం చేస్తారండి. దేవుడు నీకు న్యాయం చేస్తాడండి. దేవుడు అంటే న్యాయవంతంగా నీకు నీ జీవితాన్ని చేయగలడు ఆయన. కాబట్టి ఈ విషయాన్ని బట్టి నేను ధైర్యం తెచ్చుకోవాలని ప్రేమతో నేను మీకు ఈరోజు తెలియజేస్తాను. ఆలోచించండి, ఎంత అద్భుతమైన మాటలు రాసిపోయాను. ఇంకో మాట చెప్తాను. పౌలు గారి అపోస్తల కార్యాల్లో 27వ అధ్యాయంలో ఒక భయంకరమైన ప్రయాణం జరుగుతాం. అంటే ఎలా ధైర్యం తెచ్చుకోవాలి అది మాట్లాడతాం. ఇంకా ఎలా ధైర్యం తెచ్చుకోవాలంటే, పౌలు గారు అపోస్తల కార్యాల్లో 27వ అధ్యాయంలో అక్కడ పెద్ద తుఫాను, గాలి, మరి భయంకరమైనటువంటి వాతావరణం మధ్యలో వాళ్ళు ఇటలీ వెళ్లాల్సి వచ్చింది. ఆ పడవలో మొత్తం 276 మంది ప్రజలు ఉన్నారని దేవుడి వాక్యంలో రాస్తుంది. 27వ కీర్తనలో ఎదురుగాలి వచ్చింది, గాలి వచ్చింది, అంతేకాకుండా వాళ్ళకి దక్షిణపు గాలి వచ్చింది, లేకపోతే పెనుగాలి వచ్చింది. ఇవన్నీ ఎదురుగాలి, పెనుగాలి, ఎన్ని గాలి వచ్చాయి?
ప్రయాణం చేస్తున్నారు వాడు సముద్రంలో. ప్రయాణం చేస్తామంటే ఆ పడవ మీదకి గాలి వచ్చింది. ఆ ఒక్క పడవ మీదకి ఎదురు గాలి వచ్చింది, చూడండి, పెనుగాలి వచ్చింది, గాలి వచ్చింది, దక్షిణపు గాలి వచ్చింది. ఇవన్నీ వస్తే ఇక ప్రాణాలు పోతాయి అనుకున్న పరిస్థితుల్లో అయిపోయారు. ఇంకా అయిపోతుంది వాళ్ళు చాప్టర్. అక్కడ ఉన్న వాళ్ళు 276 మంది కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చేసింది. ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నారా? జీవితపు నావ, జీవితపు వాడ బద్దలైపోయేటట్టుందా? అంత చిన్నభిన్నం అయిపోయారా? ధైర్యం తెచ్చు. మీరు ధైర్యాన్ని కోల్పోదు. అందుకని పౌలు గారు ఎలా చెప్తారంటే, కాబట్టి అయ్యేలారా 27-25 కాబట్టి అయ్యేలారా ధైర్యం తెచ్చుకోండి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. గత రాత్రి దేవుడు నాకు ప్రత్యక్షమై, పౌలు ధైర్యం తెచ్చుకో, నువ్వు అధైర్యపడద్దని చెప్పాడు. నీతో పాటు నీ దగ్గర ఉన్న చుట్టూ వాళ్ళందరినీ నేను కాపాడుతానని చెప్పాడు. కాబట్టి అయ్యేలారా మీరు ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి ఇటలీ ప్రయాణం అవుతున్నప్పుడు ఇతను కూడా వాళ్ళలాగే పరిస్థితి. ఇతను కూడా ఈయన కూడా పడవలో వాళ్ళతో పాటే చనిపోవలసిన సందర్భం ఇది. అయితే ఇతను లేచి అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తాడు, ప్రోత్సహిస్తాడు. ధైర్యం ఉండండి, పర్వాలేదు, మనం తప్పకుండా బ్రతుకుతాం, మనం సరిపోము, మనం ఒక మంచి స్థలానికి చేరుకుంటాం అని. అదే మనకి కూడా చూడండి, ఇప్పుడు ఒకరికి బాధ ఉంటుంది, నలుగురికి బాధ ఉందంటే నలుగురు కుమిలిపోతూ ఉంటారు. అయితే పౌలు గారి లాగా నువ్వు ఉండాలి. ఏం చెప్పాలి మిగిలినడికి? ధైర్యం తెచ్చుకుందాం, దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన చెప్పారు అడగమని అన్నారు కదా, కాబట్టి ఆయన అడుగుదాం, ధైర్యం తెచ్చుకుందాం, ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. అయ్యేలాగా మీరు ధైర్యంగా ఉండండి, దేవుడు నాకు వాగ్దానం చేశాడు, మనం చనిపోమని చెప్పాడు పౌలు గారు. కాబట్టి వీళ్ళు చనిపోలేదు. మన తర్వాత తెలిసి వాళ్ళు వెళితే అనే తిరుపతిలోకి వెళ్ళారు. ఆ ధైర్యము చక్కలుగా విడిపోయింది పడవ. మరి ప్రజలందరూ కొట్టుకుని వెళ్ళిపోతే వీళ్ళందరూ చంపాలని అనుకున్నారు అధికారులు. కానీ పౌలు గారు రక్షించాలనే ఉద్దేశంతో మొత్తానికి చాలా జరిగింది. 27వ అధ్యాయంలో 28లో వెళ్తే మనకి సేఫ్గా రీచ్. ఎందుకు? చాలాసార్లు జరగని విషయాల కోసమే ఆలోచిస్తూ మనకి ఆ ప్రమాదాలు రావు, జరగవు. ఒకవేళ ప్రమాదాల్లో పడినా జరిగినా ఆయన మనల్ని కాపాడేవాడు, ఇశ్రాయేలుని కాపాడేవాడు, గురుకడు నిద్రపోవడానికి రాస్తుంది కదండి. ఎందుకు ఎదురుగాలి భయపడాలి అంటే? భయపడతాడు. నీకు ఎన్ని బాధలు కలిగినా ఏ కీడు నీకు రాదు. ఆ బాధ్యత ఆయనదే. తండ్రిగా ఆయన ఆ బాధ్యత ఆయన తీర్చుకుంటాడు. కాబట్టి ఇక్కడ కూడా 27లో కూడా ఎంత క్రూషియల్ టైం అవుతుంది అనమాట. మొత్తం అందరూ ఒకవేళ మన జీవితపు నావలు, పడవలు కూడా ఇలాగే దెబ్బలు తింటా ఉన్నాయా? ఒకవేళ ఆ పడవ మీద పెనుగాలి పడతా ఉందా, వచ్చి ఎదురుగాలి వచ్చిందా, దక్షిణపు గాలి కూడా వస్తా ఉందా, ఇక అటు ఇటు మొత్తం అన్ని దిక్కుల నుంచి ఆ గాలులు పడతా ఉన్నాయా పడవ మీద? అయినా సరే ధైర్యాన్ని కోల్పోదు. దేవుడు వాగ్దానం చేశాడు, ఇశ్రాయేలుని కాపాడేవాడు కొనుకడు, నేను విడువను, ఎడబాడు. ధైర్యంగా ఉండాలి జీవితంలో, తిరిగితనంగా ఉండకూడదు. పరిస్థితులు ప్రతికూలతలు వచ్చినప్పుడు అసలు నూతన నిబంధనలు ఏం రాస్తుందండి? అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యానికి చేరాలని రాస్తుంటే మనం ఎందుకు మధ్యలోనే మన యొక్క జీవితాన్ని అల్లకల్లోనే సృష్టించుకోవాల్సి ఉంది? నీవు పౌరులాగా అందరి మధ్యలో ప్రాణాలు కాపాడే వ్యక్తులాగా ఉండు. ఒకవేళ అలాంటి వాతావరణమే నీ దగ్గర, నీ ఆఫీసులో, నీ ఉద్యోగంలో, నీ ఇంటి పనిలో ఉంటే మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఇతను దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. పౌలు గారి ధైర్యం కాదండి, దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి అని చెప్తున్నాను. ఈరోజు నేను కూడా అదే చెప్తున్నాను. ఇంకా దావీదు విషయం గురించి చెప్తే, దావీదు సమూయేలు రాసిన గ్రంథంలో మనం చదివితే చెప్పక అక్కడ ఏం జరిగింది? మొత్తం అందరూ పోగొట్టేస్తున్నారు. కొంతమంది ఏమన్నారంటే, దావీదు నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి వస్తాం, నువ్వు చచ్చిపోతే మేము కూడా చచ్చిపోతాం అన్నారు కొంతమంది. అలా ఫ్రెండ్స్ ఉన్నారు ఆ రోజున అతనితో. అంతమంది ఉంటే అందరూ కూడా ఇతన్ని మీద తిరగబడిపోయి, ప్రేమించిన వాడే, దగ్గర వాడే, సన్నిహితులే, ప్రాణ స్నేహితులు భావించిన వాడే రాళ్ళతో చంపేద్దాం అనుకున్నారు దావీదు. ఒక సందర్భం మనకు తెలుసు కదా, రాళ్ళతో పెట్టి చంపేద్దాము, దావీదు మన ఇంకా సామాన్లు, మన భార్య పిల్లలు అందరికీ అవ్వాలికి తీసుకెళ్ళిపోయారు. కారణం దావీదే. అందుకే దావీదునే చంపేద్దాము, రాళ్ళు తీశారు. బైబిల్లో రాసింది, అయినను దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చు. నీకు ధైర్యం ఎవరు? తల్లి, తండ్రా? నీ ధైర్యం మీ చెల్లియా, మీ అక్కనా? కాదు. లేకపోతే నువ్వు డాక్టర్ అయితే నువ్వు నీ వృత్తా? కాదండి. దేవుడే నీకు ధైర్యంగా ఉంది. లేకపోతే మాకు అనుకున్నారండి,
మాకు ఫలానా వాడు బాగా తెలిసేది, వాడు మాకు ప్రతిదీ సహాయం చేస్తాడు. ఆపత్కాలంలో నమ్మకం తెలియని వాడు దేవుడు ఒక్కడే. నీ పడవ కూడా కొట్టుకుపోతా ఉంది ఈ రకంగా అలలతో, అయినా సరే ధైర్యం తెచ్చుకోండి. మళ్ళీ మీకు మెలితే అనే ఒక సుందరమైన ద్వీపంలో తెచ్చారు. ఆ మెలితే అద్భుతమైనటువంటి ద్వీపంలో చేరారు వీళ్ళు. నీకు ధైర్యం ఉంటే నువ్వు కూడా ఒక మెలితే అనే ద్వీపంలోకి, ఒక సేఫ్ ప్లేస్ నీకు ఇస్తాడు, సేఫ్ ఫ్యామిలీ ఇస్తాడు, సేఫ్ హౌస్. నువ్వు ఎక్కడుంటే అక్కడ సేఫ్గా చూస్తాడు దేవుడు. ఎందుకంటే నువ్వు దేవుడిని బట్టి ధైర్యం. మాకు వాళ్ళు ఉన్నారని వీళ్ళు ఉన్నారని అంటారు. ఇప్పుడు ఎవరున్నా తల్లి దగ్గరికి పిల్లలు, తండ్రి దగ్గరికి పిల్లలు, పిల్లల దగ్గరికి తండ్రి వచ్చిన ఈ వ్యాధి అలా చిన్న పిల్లలు చేసేస్తా ఉంది కుటుంబాలు. ధైర్యాన్ని కోల్పోవచ్చు. ధైర్యం ఉండండి. ఏ పరిస్థితి వచ్చినా సరే ధైర్యంగా ఉండండి. ప్రభు నమ్ముకున్న మనకి శాశ్వతమైన లోకం కాదు. మన పౌరస్థితి పరలోకంలో ఉంది. ఆయన పిలిచినప్పుడు మనందరం మన టైంకి వెళ్తాం. కరోనాని బట్టి, కోవిడ్-19 దీన్ని బట్టి మీరు ఎప్పుడు కూడా దిగులు పడద్దు. ప్రార్థన చేయండి. దేవుని చిత్తానుసారంగా ఆ హృదయాన్ని దేవుడితో సమర్పరచు. ప్రభా, ఇక్కడ మనమిద్దరికి మధ్యలో ఇంత తేడా ఉంది ప్రభా, దీన్ని నుంచి క్షమించు అని దావీదు ఎలాగైతే అడిగాడు అలా అడుగుతాం. అప్పుడు దావీదు నేను చెప్పే వాక్యంలో తన దేవుడే యెహోవాను బట్టి ధైర్యం తెచ్చు. తన ధైర్యం ఎవరు కాదు. నిజంగా చెప్పాలంటే తన దగ్గర చాలా మంది ఉన్నారు ఫేమస్ పర్సన్స్. వాళ్ళు ఎవరు అక్కడికి రాలేదండి. ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు అక్కడికి రాలేదు. వాళ్ళ భార్యలే అక్కడ లేకుండా పోయారు. వాళ్ళ సహకారం ఇంకా లేదు. పిల్లలు అక్కడ లేదు. మొత్తం అంతా కూడా జీరోలోకి వచ్చాడు. నువ్వు జీరో అయినా యేసు ప్రభుని నీతో ఉన్నట్టయితే ఒక హీరో అవుతుంది. ప్రభు లేకుండా ప్రపంచం అంతా నీదే అయినా సరే నువ్వు జీరోని. ఇది మాత్రం ప్రభుని ఎదిగిన మనం బాగా తెలుసుకోవాల్సిన సత్యం. కాబట్టి మన ఆధారం అనే ఆయన దేవుడు. అదాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటాం. ఇలా బైబిల్లో మనం చదువుతా ఉంటే ఎన్నో విషయాలు. యెషయా-గ్రంథంలో ఏం రాస్తుంది? అగ్నిలో నీవు నడిచిన నేను కాల్చు, జలముల్లో పడిన వెళ్ళిన నీ మీద పారనే పారు. అగ్ని వస్తుందండి. మానవ జీవితమే శ్రమలు నెలే, ఇంకా చెప్పక్కర్లేదు. బాగా అమలు కొట్టేస్తూ ఉంటాయి అన్నమాట జీవితాన్ని. అయినా సరే ధైర్యం తెచ్చుకోండి. ప్రభుని బట్టి ధైర్యంగా ఉంటుంది. జలముల్లో పడి వెళ్ళిన అగ్నిలో నువ్వు నడిచిన నువ్వేం కాల్చలేవు, నువ్వేం కాదు. ఆయన పర్మిషన్ ఉండాలి ఏదైనా జరగాలంటే. మరి యోగు ఎందుకంటే అలా జరిగిందంటే యోగు ప్రార్థన చేసుకుంటాడండి. అందులో ప్రతిరోజు దేవుడు ఇంటికి కంచె వేశాడు. యోగుకు ఒక ఎగ్జామ్ అని పరీక్ష. గెలిచాడండి. మనం కూడా గెలవాలి. అందుకే నా విమోచకుడు సజీవుడు, ఆయన నేను మళ్ళా చూస్తానని చెప్పాడు. అప్పుడేమి ధర్మశాస్త్ర గ్రంథం లేదు, వాక్యాలు లేవు ఆయన దగ్గర. అబ్రహాము కాలంలో ఉన్నటువంటి యోగే అంతలాగా చెప్తే వాగ్దానాలు మనకి పరిశుద్ధులను మన చేతిలో ఉంటే మనం ఎందుకు ధైర్యాన్ని కోల్పోవాలి? నేను ప్రోత్సహిస్తున్నాను. నా పరిస్థితి ఏమైపోతుందో, నా ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏమైపోతుందో, మేము మా జీవితం అల్లకల్లూరు అయిపోతుంది. ఇప్పటికీ కొంతమంది నష్టపోయిన వాళ్ళు అనుకోండి, పర్లేదు, దేవుడు మళ్ళా మిమ్మల్ని చూస్తే మళ్ళా మీరు కొత్తగా జీవితాన్ని దేవుడు మీకు ఇస్తాడు. అందుకని దేవుడు ఈరోజు చాలా ప్రాముఖ్యమైన మాట. దానికి మొదలుపెట్టి వాళ్ళందరికీ దేవుడి సమీపంగా ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. తండ్రి, స్నేహితుడు, బంధువు, అన్ని ముఖ్య స్నేహితులు అన్నీ కూడా ఆయన. ఇంకా కూడా మరి పెండముగా రాకముందే మనంతా రికార్డ్ అయిపోయింది. ఇంకెందుకు భయపడడం? చిన్నపాటు రికార్డు. పిరికి వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు. 7 బాధలు రాలేదు అని రిలాక్స్ అవ్వాల్సింది ఏం లేదు. ఒకవేళ వచ్చినా ఆ కీడు నీ మీదకి రాకుండా ఆయన చూసుకుంటాడు. ఈ బాధ్యత ఆయనే కదా చూసేది. కాబట్టి ఆయన తప్పు చెప్పు. మాకు ఆడు ఉన్నారండి, వీళ్ళు ఉన్నారండి, అవన్నీ కుదరదండి. మీకు దేవుడు ఉన్నాడు అని ధైర్యంగా ఉండాలని ప్రేమతో నేను మీకు తెలియజేస్తాను. అందుకే కౌరవ కుమారులు చక్కగా వాళ్ళ హృదయాన్ని ఎలాగ సమ్మతిపరుచుకున్నారో 42 ఎలా ఎంకరేజ్ చేసుకున్నారు. చివరికి మాట నేను చెప్పుకొనిస్తాను. 42వ కీర్తనలో ఇప్పుడు మన హృదయాన్ని మనం కూడా ప్రోత్సహించుకోవాలి. మన హృదయాన్ని మనం కూడా ఎంకరేజ్ చేసుకోవాలి. ఈ భయంకరమైన పాండమిక్ టైంలో మన హృదయాన్ని మనం కూడా సమర్పరచుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి, నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ లేని వారిలో ఉండొద్దండి, నిరీక్షణ కలిగి ఉండండి. చూడండి, కౌరవ కుమారులు ఎంత నిరీక్షణ కలిగి ఉన్నారంటే ఆయన చెప్తున్నారు 42వ కీర్తనలో 11వ వచనం 42వ కీర్తనలో 5వ వచనంలో రాశారు. 2వ మాట 42వ కీర్తనలో 11వ వచనంలో రాశారు. ఎట్లా ప్రోత్సహించుకుంటున్నారు తెలుసా? వాళ్ళ మనసుతో వాళ్ళు ప్రోత్సహించుకుంటున్నారు. ఏమంటే, నా ప్రాణమా నీ వేళ కృంగిపోతున్నావు,
నువ్వెందుకు పెరుగుతున్నావు నా ప్రాణమా? నువ్వెందుకు తొందరపడిపోతున్నావు? నువ్వు ఇంకా దేవుని నిరీక్షించు. ఆయన మోసగాడు కాదు, ఆయన నేను మోసం చేయడు. మాట చెప్పి వెనక్కి తీయడు, మాట చెప్పి వదిలేసి వెళ్ళిపోడు ఆయన. ఆయన వాళ్ళ సెల్ఫ్ ఎంకరేజ్మెంట్ అన్నమాట. వాళ్ళు ఎంకరేజ్ చేసుకున్నారు. నా ప్రాణాన్ని ప్రాణంతో చెప్పుకోండి. ఈరోజు నీ ప్రాణంతో చెప్పుకోవాలి. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకా నేను ఆయన స్థుతిస్తాను. ఏంటంటే జరిగింది ఇంకా దేవుని విడిచిపెట్టవాలని అడిగింది దేవుడిని. మీకు ఇలా జరుగుతున్నాయి కదా, యేసుప్రభు తప్పుతున్నారు, మీకు ఇలా జరుగుతున్నాయి అనుకుంటే దేవుడు కదా ఆయన ఇప్పటికీ మన రక్షణకర్తే, ఆయన ఇప్పటికీ మన దేవుడే. అందుకని వాళ్ళ హృదయాన్ని వాళ్ళు ప్రోత్సహించడం ఆ ప్రాణంతో చెప్తున్నారు. వాళ్ళు ఎందుకు నువ్వు తొందరపడుతున్నావు? ప్రాణమా, నువ్వు తొందరపడద్దు, నిరీక్షణ ఉంచు దేవుడి మీద. ఈరోజు ఈ వాక్యంలో కూడా ఎవరిని బట్టి నిరీక్షణ ఉంచమని నేను చెప్పట్లేదండి. ప్రభువుని నిరీక్షణ ఉంచండి, ప్రభువుని బట్టి ధైర్యంగా ఉండండి, ప్రభువుని బట్టి చింతలు విడిచిపెట్టండి, ప్రభువుని బట్టి మీరు ఎంకరేజ్ అవ్వాలని నేను ప్రేమతో ఈ మాట నేను మీకు తెలియజేస్తాను. కాబట్టి మన ప్రాణాలు కూడా ఆ విధంగా మనం దేవుడి నిరీక్షణ అంటే రాబోయే రోజుల్లో నిరీక్షణ గురించి కూడా మనకి చక్కటి ఆలోచన ఉండాలి. ఇంకా నేను ఆయన్ని స్థుతిస్తాను. మరి ఎంతకాలం దేవుడిని మరి మనం ఈ రీతిగా ఉంచినందుకు కూడా వాళ్ళ దేవుడిని ఎంతో స్థుతించాలి. మనం పెట్టినప్పుడల్లా ఆయన సమీపంగా ఉండే దేవుడు. అందుకే ప్రార్థన చేయండి. ఇంకా సమస్యలు వాళ్ళ అనవసరంగా టైం మనకు కూడా ఉంటుంది. ఆ టైంలో వాక్యాన్ని ధ్యానించండి, ప్రార్థన చేసుకోండి, కన్నీరు కార్చండి. దేవుడు అద్భుతమైన జవాబులు అనుగ్రహిస్తాడు. రావుకు కొట్టే దెబ్బలన్నీ కూడా దేవుడు మళ్ళా ఒక ఆశీర్వాదం వెళితేగా మన జీవితాన్ని మార్చుతాడు. అలా నీ హృదయానికి ఇప్పటిదాకా అయిపోయింది కదా, అవును తర్వాత రోజుల్లో కూడా నిరీక్షణ ఉంచు, దేవుడి మీద నిరీక్షణ ఉంచు. 131 కీర్తనలు ఎంత మంచి మాట రాశాను. ఈరోజు మనం 131 కీర్తన మనం చదివాము. 131 కీర్తనలో ఎంత చక్కటి మాట రాస్తుందంటే, నువ్వు దేవుడి కొరకు కనిపెట్టుకుని ఇశ్రాయేలు, ఇది మొదలుకొని ఏమని రాస్తుందంటే, ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకో. యెహోవా అయితే కృప ఉంది. కృప అంటే యోగ్యత లేదండి నాకు, ఓకే, అయినా సరే నువ్వు ఆయన దగ్గరికి రా, ఆయన దగ్గర కృప ఉంది. ఇశ్రాయేలు నువ్వు దేవుడి మీద ఆధారపడు, దేవుడి మీద ఆశ పెట్టుకో, ఆయన దగ్గర కృప ఉంది. నువ్వు సరిపోయిన వాడు కాకపోయినా, యోగ్యుడు కాకపోయినా నీకు సహాయం చేస్తాడు అని 131 కీర్తన, 50 కీర్తన. కాబట్టి ఈరోజు మన జీవితాన్ని ధైర్యం తీసుకో, ధైర్యాన్ని కోల్పోవద్దు, చింతపడద్దు, దిగులు పడద్దు, పిరికితనంగా ఉండొద్దు. మృతి నొందించేవాడు, స్వస్థపరిచేవాడు ఆయన, భూమి మీద ఉంచేవాడు, తీసుకెళ్లే అధికారం ఆయన దగ్గర. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మరణమైన, ఒకవేళ వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన, మరణమైన, అనారోగ్యమైన, బలహీనతలైన ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుంచి నిన్ను దూరం చేయకుండా కాక, అన్నిటికీ ఆయన ప్రేమ నుంచి దూరము కావద్దు, కాకూడదు. ఎందుకంటే ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. ఆయన రాజ్యంలో మనం వెళ్ళాలి, ఆయనతో జీవించాలి. లేదు మనమే ఈలోపు వెళ్ళిపోతే కనుక ఆ శిలువ యాగంలో మనం నమ్మి ప్రభుని విశ్వసించాం కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడ కూడా మంచిగా చూస్తాడు. మనం ఒకవేళ మన టైంలో మనం వెళ్ళినప్పుడు ఆయన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తూ మన యొక్క అసలైనటువంటి పురానికి చేద్దాం, మన సొంత ఇంటికి మనం వెళ్ళిపోతాం. కాబట్టి ధైర్యంగా ఉండండి, ఏది కూడా అధైర్యపడద్దు, దిగులు పడకండి. ఒకదానికి ఎక్కువగా ఆలోచించుకుని ఎక్కువ ఆలోచించుకుని హృదయాన్ని గాయపరచుకోండి. దేవుడి మీద ఆశ పెట్టుకోండి. ఆయన ఎంత గొప్ప ప్రాణంతో చెప్పు, నీకు నిరీక్షణ కలిగి ఉండి నా హృదయమా, ఇంకా ఆయనే నమ్ముకో. చెప్పండి అలా ప్రభు నీ జీవితంలో, నా జీవితంలో గొప్ప కార్యాలు చేయండి. ప్రార్థన చేద్దామండి. మహాపరిశుద్ధుల నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం ఈ భయంకరమైన రోజులు ఎన్నో విషయాలు ఇప్పటిదాకా విన్నాం. నేను ధైర్యం తెచ్చుకోవడానికి ఈ వాక్యంలో విషయాలు బట్టి అలా ధైర్యం తెచ్చుకోవాలని నేర్చుకున్నాను. అలా జీవించే కృప దయచేయండి. యేసు నామములో